డాడీ, మాస్టర్బేషన్ అంటే ఏంటి? పప్పు పప్పు నీ బ్యాట్ ఎక్కడ పెట్టేసావు? వెళ్ళి తీసుకురా. ఓ, బ్యాట్ ఎక్కడుందా? ఇప్పుడు ఏమేమి అడుగుతారో తెలియడం లేదే. చెప్పండి డాడీ. మీ అమ్మను కలిసావా? ఇప్పుడే అమ్మతో మాట్లాడాను. తను తినగా ఇంటికి వచ్చేస్తానంది. అంటే నువ్వు స్టేషన్కి వెళ్ళలేదా? అంటే నేను పప్పుని క్రికెట్ క్లబ్కి తీసుకురావాలి కదా, అందుకే అమ్మతో అప్పుడే. బాల్ మళ్ళీ ఇక్కడ పడిందో చచ్చినా ఇవ్వను, గుర్తుంచుకోండి. ఎరా, మీ అమ్మంటే నీకు శ్రద్ధ లేదా? ఒకవేళ తను తప్పిపోయిందంటే? అదేలా తప్పిపోతుంది? తను అప్పుడప్పుడు వస్తూనే ఉందిగా. ఒరే, నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు? అప్పుడప్పుడు తను ఇక్కడికి వచ్చి నిన్ను ఇబ్బంది పెడుతుందనా? కాదు, నేను ఎప్పుడు ఏం మాట్లాడినా అపార్థం చేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు మీ కోడలు ప్రెగ్నెంట్ కాబట్టి పప్పును చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. నువ్వు మాత్రం తండ్రిగా బాగా బాధ్యతగా ఉండు. నీకు జన్మనిచ్చిన వాడిని వదిలే. డాడీ డాడీ అరే హలో. అమ్మా, వచ్చేసావా? వచ్చేసాను. మీ ఆవిడతోనే ఉన్నాను. అయినా నువ్వెందుకు టెన్షన్గా ఉన్నావు? ఎస్వీఆర్ నిన్ను బెదిరించారా? ఆయన ఎందుకమ్మా ఇలా ఉన్నారు? నువ్వు ఆయనతో ఇన్ని సంవత్సరాలు ఎలా కాపురం చేశావు? అరే, ఏమిటా మాటలు? ఆయన మీ నాన్న. అదే నా ప్రాబ్లం. నాన్న ఆయన ఎప్పుడు అలా నడుచుకున్నారు? ఆయన చూసి నేను నిర్ణయానికి వచ్చాను. నేను నా పప్పుకి మంచి తండ్రిగా ఉంటాను. ఐ మీన్ మంచి ఫ్రెండ్గా. సర్లేరా, నువ్వు మీ నాన్నగారిలా ఉండొద్దులే. సరే, అయితే నేను ఉంటాను. బాయ్ బాయ్. ఓకే డాడీ, నేను అడిగాను కదా, మాస్టర్బేషన్ అంటే ఏంటి? ఏదో మీ వాడితో పెద్ద ఫ్రెండ్లీగా ఉంటాను అన్నావుగా, వాడికి సమాధానం చెప్పు. డోంట్ గివ్ అప్. నువ్వు మేనేజ్ చేయాలి. డోంట్ గివ్ అప్. పప్పు, నువ్వు ఈ మాట ఎక్కడ విన్నావు? నిన్న టీవీలో ఎవరో చెప్పుకుంటుంటే విన్నాను. ఇంటెలెక్చువల్ మాస్టర్బేషన్. థ్యాంక్ గాడ్. ఓకే, నేను ఇప్పుడు నీకు ఇంటెలెక్చువల్ గురించి చెప్తాను. ఓకే, ఇంటెలెక్చువల్ అంటే అదంతా నాకు తెలుసు. మాస్టర్బేషన్ అంటే ఏమిటో చెప్పండి. చెప్పకు, గట్టిగా వాడి నోటి మీద కొట్టు. ఓకే పప్పు, ఇట్స్ ఏ ప్లే. ఐ మీన్ ఇట్స్ ప్లేయింగ్ విత్ యువర్ సెల్ఫ్. ప్లేయింగ్ అంటే ఇక్కడ నుంచి నేను మాస్టర్బేషన్ అంటాను. ఇది అవుట్డోర్ గేమ్ కాదు, ఇండోర్ గేమ్. పైగా పెద్దవాళ్లే ఆడతారు. అయితే ఈ టీంలో ఎంతమంది ఉంటారు? టీం ఉంటుంది దీనికి. యాక్చువల్గా ఇది ఒంటరిగానే ఆడతారు ఈ గేమ్. ఒంటరిగానా? ఏం మజా ఉంటుంది? వాడు అడుగుతున్నప్పుడు సమాధానం చెప్పాలిగా. ఏం చెప్పి తగలడతావు? ఇదే ప్రశ్న వాడు నన్ను అడుగుంటే బుద్ధొచ్చేలా 4 చివాట్లు పెట్టేవాడిని. నాకు తెలుసు, అందుకే నేను ఈ ప్రశ్న మన పనివాడిని అడిగాను. ఏమిటి ఈ ప్రశ్న? నువ్వు మన పనివాడిని అడిగావా? అవును. ఇప్పుడు నేను వీడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదంటే వీడి ఇంకెవరైనా అడుగుతాడు. ఆ విధవ ఏం సమాధానం చెప్పాడో అది చెప్పు. ఇప్పుడు అది అవసరమా? ఏంటి అవసరం ఉంటున్నారు? ఏం ఆలోచిస్తున్నారు? అది ఓకే పప్పు, నీకు జాక్ అండ్ జిల్ పోయింగ్ గుర్తుందా? జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ద హిల్. ఆ పోయం నాకు బాగా తెలుసు. ఇప్పుడు నేను జాక్ అండ్ జిల్ ఇంకో స్టోరీ చెప్తాను. ఓకే, కమ్. జాక్ కి నీలాగే క్రికెట్ ఆట అంటే భలే ఇష్టం. పైగా తన దగ్గర ఒక చిన్న బ్యాట్ ఉంది. సో జాక్ బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు, జిల్ ఉంది కదా, తను బౌలింగ్ చేస్తుంది. తనకి క్రికెట్ అంటే భలే ఇష్టం. వాళ్ళు ఎప్పుడు కలిసినా సరే ఈ గేమే ఆడుతూ ఉంటారు. జాక్ ఎప్పుడు 100 రన్స్ కొట్టేంత వరకు అవుట్ అవనే అవ్వడు, ఆడుతూనే ఉంటాడు. బట్ వాళ్ళు ఇద్దరు ఆడుతున్నారు కదా. ఇంకా స్టోరీ పూర్తవ్వలేదు. ఒకరోజు ఏమైందంటే జిల్ ఎక్కడికో వెళ్ళిపోయింది. జాక్ అప్పుడు ఒంటరిగా ఉండిపోయాడు. పైగా జిల్ వెళ్ళేటప్పుడు క్రికెట్ బాల్ కూడా తీసుకెళ్ళిపోయింది. మరి జాక్ ఏం చేశాడు? జాక్కి చాలా బోర్ కొట్టింది. వాడు అప్సెట్ అయ్యాడు. అప్పుడే వాడి ఫ్రెండ్ ఒకడు వచ్చాడు, జానీ. పైగా వాడి దగ్గర కూడా బ్యాటే ఉంది.
వాడి బాల్ ఏమో వాడి ఫ్రెండ్ జీని తీసుకెళ్ళిపోయింది. కానీ సంతోషంగానే ఉన్నాడు, బోర్గా ఫీల్ అవ్వలేదు. ఎలా? అక్కడే అసలు ట్రిక్ ఉంది. ఆ విషయం జానీ జాక్కి చెప్పాడు. ఇప్పుడు నీ దగ్గర బాల్ లేదు కాబట్టి నువ్వు ఇప్పుడు నీ ఫ్రెండ్ని ఇమాజిన్ చేసుకుంటూ బ్యాటింగ్ చేయి. నీ ఫ్రెండ్ ఇప్పుడు నీతో పాటే ఉంటూ బౌలింగ్ చేస్తున్నట్టుగా ఊహించుకో అని చెప్పాడు. ఇప్పుడు అర్థమైందా? సో జాక్ ఎప్పుడు తలుచుకున్నా బ్యాటింగ్ చేసేవాడు. అప్పుడప్పుడు టెస్ట్ మ్యాచ్, అప్పుడప్పుడు వన్ డే, అప్పుడప్పుడు 2020 రకరకాల స్ట్రోక్స్ కొడుతూ అదర కొట్టేసేవాడు. పర్వాలేదు, బాగానే మేనేజ్ చేసావు. వాడికి అర్థమై ఉంటుందిలే, ఇక ఆపేయి. అయినా వాడికి ఎలా అర్థం అవుతుంది? ఇంకా చెప్పాల్సింది మిగిలిందిగా. కానీ మీరు చెప్పింది ఇమాజినరీ క్రికెట్ కదా, మాస్టర్బేషన్ అంటే ఏంటి? నేను ఇప్పుడు నీకు ఎగ్జాంపులే చెప్పాను. ఇప్పుడు నీ దగ్గర ఒక బ్యాట్ ఉంది కదా, అదే నీ నీ మేల్ ఆర్గాన్. ఏది ఈ డింగ్ డాంగ్? హాయ్. దాన్ని అలా అనకూడదు. అదే నీ మేల్ ఆర్గాన్, దాన్ని పీనస్ అంటారు. అలాగే ఫీమేల్ సెక్స్ ఆర్గాన్ని వజైనా అని అంటారు. ఓకే, అంటే మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్స్గా ఉంటారు కదా. నేను మీ మమ్మీ పార్ట్నర్స్ కదా, అలాగే మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గాన్స్ కూడా పార్ట్నర్స్గా ఉంటాయి. ఏదో ఒక కారణం వల్ల ఇవి రెండు విడిపోవలసి వచ్చిందనుకో, కొంచెం టెన్షన్ ఉంటుంది. అంటే దానితో ఆడుకోవడం వల్ల, మాస్టర్బేషన్ చేయడం వల్ల ఆ టెన్షన్ కాస్త తగ్గిపోతుంది. గోట్ ఇట్? అయితే ఆడవాళ్ళు కూడా మాస్టర్బేషన్ చేస్తారా? ఎలా జాక్ జిల్ బౌలింగ్ చేస్తున్నట్టుగా ఇమాజిన్ చేసుకున్నాడో, జిల్ కూడా జాక్ బ్యాటింగ్ చేస్తున్నట్టుగా ఇమాజిన్ చేసుకుంటుంది. తప్పుడు విషయాలు చెబుతావేమిట్రా, బుద్ధి లేని విధవా? ఏం తప్పుడు? ఇది తప్పుడు పనేం కాదు. వెళ్ళి తీసుకో. పప్పు, ఈ పని ప్రైవేట్గా చేయాలి. ఎందుకు? ఎందుకంటే ఇందులో మన ప్రైవేట్ పార్ట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి కదా. ఆ ఫీలింగ్ ఎప్పుడు కలుగుతుందో అప్పుడే ఈ పని చేయాలి. అయితే మమ్మీ ఆఫీస్ పని మీద టూర్ కి వెళ్తే మీరు మాస్టర్బేషన్ చేస్తారా? ఇప్పుడు దొరికావురా నువ్వు, దీనికే సమాధానం చెబుతావు. పప్పు, అది అవసరమైతే నేను కూడా. ఇప్పుడు తాతయ్య మన ఊర్లో ఉన్నారు, ఆయన గారి జిల్ ఇంకెక్కడో ఉంది, మరైతే ఆయన కూడా. నువ్వేం చెప్పదు వదో, వాడికేమి చెప్పకు. తాతయ్య ఇంకా ఎక్కడున్నా ఏమీ చెయ్యలేడు. అయ్యో, మాస్టర్బేషన్ చేయడం వల్ల చూపు మందగించదు, జుట్టు రాలదు, అరిచేతుల్లో జుట్టు మొలవదు. మాస్టర్బేషన్ చేయడం వల్ల మీ జననేంద్రియానికి ఏమీ కాదు. ముఖ్యంగా వాటిని మీరు మీ ప్రైవేట్ పార్ట్స్ గా అనుకొని యూజ్ చేయాలి, అంతే. మాస్టర్బేషన్ చేయడం ఏవి నేరం కాదు. అది నేరం అయితే లోకంలో ఉన్న వాళ్ళందరూ నేరం చేసినట్టే. మాస్టర్బేషన్ చేయడం వల్ల ప్రెగ్నెంట్ అవ్వలేరు. అలా అవ్వాలంటే ఆడ మగ ఇద్దరు కలవాలి. మాస్టర్బేషన్ చేయడం వల్ల వీరివేవి తగ్గిపోదు. నిజంగానే చెప్తున్నానండి. ఇంకా చెప్పాలంటే ఆడవాళ్ళు కూడా మాస్టర్బేషన్ చేయొచ్చేంటి, చేస్తున్నారు. ఎందుకు చేయకూడదు? కొంతమంది డాక్టర్లు ఏం చెప్తున్నారంటే తగిన వయసులో పద్ధతైన మాస్టర్బేషన్ ఆరోగ్యకరమైన జీవితానికి పునాదిగా ఉంటుందంట. ఇంటెలెక్చువల్ మాస్టర్బేషన్ అంటే ఏంటి, అది తెలుసుకోవాలంటే న్యూస్ అవర్ అట్ 9 ని చూడండి, లేదంటే మీ నాన్నగారిని అడగండి. ఒకవేళ ఈ ఎపిసోడ్కి మీరు లైక్స్ ఇవ్వలేదంటే, షేర్ చేయలేదంటే, మీ పిల్లలు అడిగే ప్రశ్నలకి మీరు సమాధానాలు చెప్పలేరు. అందువల్ల వెంటనే లైక్స్ ఇవ్వండి, మార్క్స్ నాకివ్వండి, సబ్స్క్రైబ్ ఇక్కడ చెయ్యండి. హలో, నేనే నీ బిగ్ బ్రదర్ పునీత్. కమ్ అవుట్ ఫాస్ట్. మమ్మీ, తను బేబీ బాయా లేదా బేబీ గర్లా? అది నాకెలా తెలుస్తుంది? సరే, నీకెవరు కావాలి? నాకు బేబీ గర్లే కావాలి. మీటూ. మీతోనే పడలేకపోతున్నాను. నో, అంత ఇబ్బంది పెడుతున్నావా? హాయ్ పప్పు. హాయ్. హాయ్ మిస్టర్ వత్స, మీ రిపోర్ట్స్ ఇవ్వండి. కౌంటర్ నెంబర్ 2. థ్యాంక్ యూ. మీరు రిపోర్ట్స్ తీసుకురండి, నేను బయట వెయిట్ చేస్తాను. డాడీ, అసలు ఈ పిల్లలు ఎలా పుడుతున్నారు? పప్పు, చెప్పండి డాడీ, ప్లీజ్.
చెప్పకు. ఇది ఏదో ఒక రోజు వాడికి చెప్పాలి కదా. అయితే ఒక పంచే, పిల్లలు పుట్టడం దేవుడిచ్చే వరం అని చెప్పు. ఆ దేవుడు పెళ్లి చేసుకున్న వారికి ఇలాంటి వరం ఇస్తాడు అని చెప్పు. మీరు ఇంకా ఎందుకు మారడం లేదు? ఇలా చెప్తే ఎలా? నాన్న, పిల్లలు పుట్టడానికి దేవుడికి ఏమిటి సంబంధం? దానికి ఒక ఆడ మగ ఉంటే సరిపోదా? ఏంట్రా నోటికొచ్చినట్టులా వాగుతున్నావు? ఈ మధ్య మగతోడు లేకుండానే పిల్లల్ని కంటున్నారు, కానీ దేవుడి వరం లేకుండా పిల్లలు పుట్టరు. కుంతీదేవి కడుపులో సూర్య భగవానుడి కిరణాలు డైరెక్ట్ గా పడ్డం వల్లే పిల్లలు పుట్టారు. ఇది నిజం, పురాణాల్లోనే ఉంది. అయితే ఆ పెళ్లి మ్యాటర్ నిజం కాదు కదా? ఒప్పుకోండి, కుంతికి పెళ్లి కాలేదుగా. ఇలాంటి విషయాలు వినేసి వదిలేయాలి అంతే. లేదు నాన్న, చెప్పకు, నేను- చెప్పకు, లేదు, దయచేసి నేను చెప్పకు, పప్పుకి నిజం చెప్పకు, చెప్పి చెప్పదని తీరుతాను. చెప్పకు. వీడికి ఎలా చెప్తే ఈ విషయం అర్థం అవుతుంది? వాట్? పాప ఎలా పుడుతుందో మీకే తెలియదా? పప్పు, అఫ్ కోర్స్ అది నాకు తెలుసు, కానీ నేను నీకు- చెప్పండి, వింటాను. ఏయ్, వద్దంటే వినరా? పప్పు, అటు చూడు, అటు చూడు. బర్డ్స్ పిల్లలు గుడ్డులోంచి ఎలా బయటికి వస్తున్నాయో అదే విధంగా మనుషుల పిల్లలు మమ్మీ కడుపులోంచి బయటికి వస్తారు. శబాష్, బాగా దాటేశావు. ఇలా చూడు, నీకు మా పేరెంట్స్ స్పెషల్ గా చేసిచ్చారు. అది ఇప్పుడు వద్దంటే ఎలా చెప్పు? మొదట్లో చేదుగానే ఉంటుంది, తర్వాత అదే అలవాటైపోతుంది. ఎక్స్క్యూజ్ తింటే మీ, మంచిది. సారీ, కౌంటర్ నెంబర్ 2. లెఫ్ట్. థ్యాంక్ యూ. వన్ సెకండ్ బేబీ. అంకుల్, మీకు baby పుడుతుందా? పప్పు, లేదు లేదు, అది అది రిపోర్ట్ రావాలి. సారీ. స్వీట్ బాయ్. Let's go. లైన్ లో ఉన్నావుగా? లేదు 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 డాడీ, అది ఆయన వేరు మీరు ఇది వేరు, చెప్పినట్టు. ఇది వేరే విషయం అన్నమాట. సరే సరే, మన విషయానికి వద్దాం. ఈ విషయాలన్నీ నీకెందుకు? అది కాదు బేబీ, కొద్ది రోజులు మాత్రమే కష్టంగా ఉంటుంది, తర్వాత అలవాటైపోతుంది. అంటే నేను కూడా అమ్మ కడుపులో నుంచి వచ్చానా? అవును. కానీ ఇంత పెద్ద చెల్లి అమ్మ కడుపులోకి ఎలా వెళ్ళింది డాడీ? పప్పు, ప్లాంట్స్ ఎలా పెరుగుతున్నాయి? అది మట్టిలో సీడ్ వేస్తే ఎదిగి ప్లాంట్ అవుతుంది. కరెక్ట్, అప్పుడు సీడ్ చిన్నదిగా ఉంటుంది, అవును. కానీ ప్లాంట్ పెద్దదిగా పెరుగుతుంది. అదే విధంగా మగవాళ్ళకి ఒక చిన్న సీడ్, దాన్ని స్పర్మ్ అని అంటారు. అదే విధంగా అమ్మాయి బాడీలో ఎగ్ ఉంటుంది, అందులోకి స్పర్మ్ వెళ్ళిందంటే అది మెల్లగా కొద్ది కొద్దిగా అలాగే పెరిగి పెద్దగా అవుతుంది. అదో బేబీలా పెరిగి కాళ్ళు చేతులతో ఈ లోకంలోకి వచ్చేస్తుంది. ఇంతకీ ఆ స్పర్మ్ ఆ అమ్మాయి ఒంట్లోకి ఎలా వెళ్తుంది? దేవుడి పేరు చెప్పి తప్పించుకో. కుంతీదేవి స్టోరీ చెప్పి ఎస్కేప్ అవ్వు. పెద్దవాళ్ళు ఏది చెప్పినా వినకూడదని నిర్ణయించుకున్నావా? జీవితనా అందరి పిల్లలు అలా పుట్టడం లేదు కదా. జీసస్ కూడా అలాగే పుట్టారు తెలుసుకో. కాసేపు మీరు సైలెంట్ గా ఉండండి. ఇలాగే దబాయిస్తూ ఉండు. నన్ను కొంచెం ఆలోచించనివ్వండి. ఆలోచించాలంటే అందుకు మెదడు ఉండాలి. పప్పు, ఐడియా నాతోరా. ఓకే. ఓకే, ఇదేంటి? మొబైల్. ఇదేంటి? యూఎస్బి కార్డ్. వెరీ గుడ్. నౌ ఈ యూఎస్బి కార్డ్ ని ఈ ల్యాప్టాప్ లో ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి? ఇదే మీకు తెలీదా? ఇదిగో ఇక్కడున్న పోర్ట్లోనే. పర్ఫెక్ట్. దీన్ని చూడు, ఇదిగో ఇక్కడుందే ఈ యూఎస్బి కార్డే మన మేల్ ఆర్గాన్. ఇంత సన్నగా ఉందేంటి? పప్పు, నేను ఊరికే ఉదాహరణ కోసం చెప్పాను. సో యూఎస్బి కార్డ్ మేల్ ఆర్గాన్ అంటే పీనస్, ఈ పోర్టే ఫీమేల్ ఆర్గాన్, ఇదే వజైనా. చూడు, ఇప్పుడు నేను దీన్ని యూఎస్బి పోర్ట్లో యాడ్ చేస్తున్నాను. ఏమవుతుంది? ఛార్జింగ్. బట్ ల్యాప్టాప్ ని చూడు, ఫైల్ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. చూసావుగా ఎలా మొబైల్ నుంచి ఫైల్ ల్యాప్టాప్ కి ట్రాన్స్ఫర్ అవుతుందో, అలాగే మేల్ యూఎస్బి కార్డ్ ఫీమేల్ యూఎస్బి పోర్ట్ తో అటాచ్ అవుతున్నప్పుడు ఒక స్పర్మ్ అనే ఫైల్ ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ముందుగా మొబైల్ కి ల్యాప్టాప్ కి పెళ్లి అవ్వాలి అని చెప్పు. చూడు, ఈ యూఎస్బి కార్డ్ ని ఆ యూఎస్బి పోర్ట్ తో అటాచ్ చేస్తున్నప్పుడు దాన్నే సెక్స్ అంటే ఇంటర్కోర్స్ అంటే లవ్ మేకింగ్ అని చెప్పొచ్చు. ఇలా చూడు పప్పు, ఇద్దరు పెద్దవాళ్ళు ఒకరి మీద ఒకరు ప్రేమగా ఉన్నారంటే అది పెళ్లిగా మారి ఇలాగే అవుతుంది. మరి ఈ ప్రాసెస్ ని మీరు అమ్మ కలిసి చేసినందువల్లే నేను పుట్టానంటున్నారా? అంటే ఇదే ప్రాసెస్ వల్ల మమ్మీ మళ్ళీ ప్రెగ్నెంట్ అయిందా? అబ్సల్యూట్లీ. ఎరే, మీ తండ్రి కొడుకులు ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటారా? మీకు సిగ్గు లేదా? ఇందులో సిగ్గుపడడానికి ఏముంది చెప్పండి? డాడీ, అయితే మీరు కూడా ఇలా
ఇలాగే పుట్టుంటారా? తాతయ్య బామ్మ ఈ ప్రాసెస్ చేశారా? చెప్పకురా, తర్వాత వాడి మొహం చూడడం నా వల్ల కాదురా రే. కరెక్ట్ పాయింట్ పట్టేశావు నువ్వు. తాతయ్య కూడా ఇలాగే చేశారు. ఏంటిది? ముందు ఈ చెత్తని క్లియర్ చేయండి. మేరా స్వచ్ఛ భారత్ మహాన్. ఆపోజిట్ సెక్స్ ని టచ్ చేయడం వల్ల, మాట్లాడడం వల్ల, షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల, ఐ లవ్ యూ అని చెప్పడం వల్ల, ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం వల్ల, లేదా లిప్ టు లిప్ ఇవ్వడం వల్ల ప్రెగ్నెంట్ అవ్వరు. డాక్టర్ చే మందులు వాడటం వల్ల, మూలికలు తీసుకోవడం వల్ల, ఆహారం తినడం వల్ల ప్రెగ్నెంట్ అవ్వరు. స్పెర్మ్ ఫైల్ ట్రాన్స్ఫర్ అయితేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. పూబర్టీ అనే ఏజ్ అటెండ్ అయిన తర్వాత మీరు ఏ స్టేజ్ లో అయినా ప్రెగ్నెంట్ అవ్వచ్చు. ఏంటి చెప్పింది అర్థమైందా? ప్రెగ్నెన్సీని అడ్డుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. దాని గురించి తెలుసుకోవడానికి నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి, లేదంటే మీ నాన్నగారిని అడిగి తెలుసుకోండి. నేనే బ్యాట్మ్యాన్. డాడీ, నేను బ్యాట్మ్యాన్ అవ్వాలి. నువ్వు వెరీ లక్కీ. నేను నిన్ను రాబిన్ గా మార్చలేదు. హీస్ పుసి. పుసి అంటే పిల్ల. దాని అర్థం వేరు. మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? తను మీ మనిషా? నేను నీ మనిషి అనుకున్నాను. ఇద్దరు విషయానికి వస్తారా? ఓకే. మీరు చూసిన ఈ ఎపిసోడ్ సూపర్ గా ఉందంటే వెంటనే లాక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ని అర్థం చేసుకోవడానికి దీన్ని షేర్ చేయండి. ఒకవేళ ఈ వీడియో వండర్ఫుల్ గా ఉంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మనం మళ్ళీ కలుద్దాం. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతోంది. ఇది ఒక అద్భుతమైన మ్యాచ్. వండర్ఫుల్ షాట్. బాల్ ని కొట్టారు, అది బౌండరీ వైపు వెళ్తోంది, వెళ్ళిపోయింది. మంచి షాట్. ఆరెంజ్, గ్రేప్స్, పుల్లని మామిడికాయ. చిన్నప్పటి నుంచి మీకు ఇష్టమైన అన్ని ఫ్లేవర్స్ లోనూ మ్యాన్ బ్లైండ్ కాండమ్స్. ప్రేమ సుఖమైనది. పప్పు, ఏం చూస్తున్నా? ఏదో క్యాండీ గురించి ఆడొచ్చింది. కాండమ్ క్యాండీ. పప్పు, కాండమ్ అంటే అది క్యాండీ కాదు. కాండమ్ అది అది అవసరమా వాడికి? వాడు క్యాండీ అని అనుకుంటున్నాడు. నువ్వు వదిలే. కాస్త మీరు ఊరుకుంటారా? నేను చిన్నప్పుడు అదొక బెలూన్ అనుకున్నాను. అయితే ఏంటి? ఈ విషయం తెలియనందువల్ల ఒకసారి నేను రోడ్డు మీద ఉన్న కాండమ్ని తీసి ఊదేశాను. ఏంటి? అవును. వీడిని నేను మేనేజ్ చేస్తాను, మీరు వెళ్ళండి. నేనెందుకు వెళ్ళాలి? నువ్వే వెళ్ళు. ఎక్కడికి? నన్ను తీసుకురావడానికి స్టేషన్కి రావా? నేను వస్తున్నానుగా. ఓ అవును కదా. ఎలా ఉంది? ఈ వంకతో నువ్వు తప్పించుకోవచ్చు. పప్పు, స్టేషన్కి మా నాన్న. విరాట్ కోహ్లీ అద్భుతమైన సిక్స్ కొట్టారు. బంతి బౌండరీ వైపు వెళుతోంది. ఎంతో అద్భుతమైన షాట్. అభిమానులు కేరింతలతో గంతులు వేస్తున్నారు. సూపర్ సిక్స్ స్పాన్సర్డ్ బై మ్యాన్ బ్లైండ్ కాండమ్స్. ప్రేమ సుఖమైనది. ఈ విరాట్ ఇప్పుడే సిక్స్ కొట్టాలా ఏంటి? అవును, మీరా కాండమ్ క్యాండీని టేస్ట్ చేసి చూసారా? పప్పు, ఏమైంది? ఎందుకు ఇక్కడ ఆగారు? పప్పు, అది ఫోన్ రింగ్ అవుతుంది. చెప్పండి నాన్న. రేయ్, నా షుగర్ టాబ్లెట్స్ మర్చిపోయాను. వచ్చేటప్పుడు అవి తీసుకురా. ఓకే. చూసావా? టైంకి వచ్చి స్టాటిక్ టైం అవుట్ చేశాను. చూసావా? పప్పు, తాతయ్యకి మెడిసిన్స్ కొనాలి. 2 minutes. నువ్వు ఇక్కడ వెయిట్ చేయి, నేను వచ్చేస్తాను. నాకు రెగ్యులర్గా ఇచ్చే కాఫ్ సిరప్ ఇవ్వండి. చెల్లారు లేదని చెప్పి నాకు చాక్లెట్లు ఇవ్వకండి. ఇంట్లో పిల్లలు లేరు. అన్నయ్య, కాండమ్ విచ్ ఫ్లేవర్? అది ఆరెంజ్. ఆరెంజ్. ఇస్ ఇట్ టేస్టీ? ఏ అర్చుడు, బలూన్ కావాలా? వెళ్దామా? డాడీ, నాకు ఆ కాండమ్ క్యాండీ కావాలి. ఆరెంజ్ ఫ్లేవర్. పప్పు,
ఆరెంజ్, గ్రేప్స్, పుల్లని మామిడికాయ, చిన్నప్పటి నుంచి మీకు ఇష్టమైన అన్ని ఫ్లేవర్స్ లోనూ మ్యాన్ బ్లైండ్ కాండమ్స్. ప్రేమ సుఖమైనది. పప్పు పప్పు కాండమ్ అనేది క్యాండీ కాదు. అయితే ఏంటి? నువ్వు వాడికి కాండం అంటే ఏమిటో చెప్పేస్తావా? వాడికి చెప్పలేదంటే అపార్థం చేసుకుంటాడు. అయితే వాడికి ఎలా చెప్తావు? కొంచెం ఉండి నన్ను ఆలోచించుకోనివ్వండి. ఉండు, నేను నీకు ఒక ఐడియా ఇస్తాను. వద్దు, మీరు కాస్త అయ్యో దిగండి, అక్కడి నుంచి దిగండి ముందు. వెళ్ళండి ఇక్కడి నుంచి. అయ్యో ఏంటిది? హలో హలో, డెడ్ అయింది. పప్పు ఐడియా, సీట్ బెల్ట్ వేసుకో. పప్పు, ఆ? నీకు ఈ మొబైల్ నుంచి ల్యాప్టాప్ కి ఫైల్ ట్రాన్స్ఫర్ గురించి చెప్పాను కదా. అదా యూఎస్బి కార్డ్తో మమ్మీ యూఎస్బి పోర్ట్లోకి స్పర్మ్ ఫైల్ ట్రాన్స్ఫర్ అయిందే అదే కదా? కరెక్ట్. మనం మొబైల్ ని ల్యాప్టాప్ కి ఓన్లీ ఫైల్ ట్రాన్స్ఫర్ కోసమే కనెక్ట్ చేయడం లేదు. ఒకసారి మనం దాన్ని ఛార్జింగ్ కోసం కూడా కనెక్ట్ చేస్తున్నాం. రైట్. క్రికెట్ లో నెట్ ప్రాక్టీస్ చేస్తుంటారే. రే, ఏం మాట్లాడుతున్నావురా? నెట్లో అక్కడక్కడ ఎన్నో చిల్లులుంటాయి. ఒకవేళ కాండంలో అలాంటి చిల్లులుంటే? ఈ క్రికెట్ లో నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, అలాగే సెక్స్, ఐ మీన్ లవ్ మేకింగ్, ఇంటర్ కోర్స్, ఇవన్నీ కేవలం పిల్లల్ని కనడానికే కాదు, అప్పుడప్పుడు మనకి ఛార్జింగ్ కోసం చేస్తుంటారా? ఒరే బుద్ధి లేనోడా, ఇప్పుడు అందులో ఛార్జ్ అవ్వదు, డిశ్చార్జ్ అవుతుందని చెప్పకు. పప్పు, అది ఛార్జింగ్ కోసం కాదు, ప్లెజర్ కోసం, అంటే సంతోషం కోసం. ఓకే, అలాంటి టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మేల్ టు ఫీమేల్ స్పర్మ్ ఫైల్ ట్రాన్స్ఫర్ అయిపోకూడదు, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ ఏర్పడకూడదు. ఎందుకంటే పిల్లల్ని కండం అనేది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. సో ఆ విషయంలో మనం కేర్లెస్ గా ఉండకూడదు. మనం పిల్లల్ని ఎప్పుడు కనాలంటే మనం అందుకు పూర్తిగా రెడీగా ఉన్నప్పుడే కనాలి. ఓకే, అంతేకాదు ఈ హెచ్ఐవి, ఎస్టిడి, వైరస్ ఇవన్నీ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఉండడానికి కాండమ్స్ బాగా యూస్ అవుతాయి. సో కాండమ్ అంటే ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేరా? అది మనల్ని సంరక్షిస్తుందా? కరెక్ట్. అది చూడ్డానికి ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుందంటే బలూన్ లాగా. అయితే అది ఊది నాకు ఆడుకోవడానికి ఇవ్వండి. పప్పు, అది కాండమ్ని ఎప్పుడూ ఊదకూడదు. ఓకే, అది వేసుకోవడానికి. ఇంటర్కోర్స్ టైంలో మేల్ తన మేల్ ఆర్గాన్కి పీనస్ మీద వేసుకోవడానికి, అంటే చేతికి గ్లౌజ్ వేసుకుంటున్నట్టు. అప్పుడే మేల్ స్పర్మ్ ఫీమేల్ కి ట్రాన్స్ఫర్ అవ్వదు, ప్రెగ్నెన్సీ కూడా రాదు. ఇప్పుడు మమ్మీ 7 ఏళ్ళ తర్వాత ప్రెగ్నెంట్ అయింది. అంటే మీరు కూడా అంతవరకు కాండమ్స్ యూజ్ చేశారా? మీకు మాట్లాడడానికి ఇంకా విషయాలే లేవా? ఇప్పుడే నేను వస్తున్నాను. నువ్వు ఇప్పుడే వస్తున్నావా? నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? నీ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. అవును పప్పు, నేను కాండమ్ యూజ్ చేస్తున్నాను. ఇంచుమించు పెద్దవాళ్ళందరూ కాండమ్ ని సేఫ్టీ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. ఏంట్రా కాండం కాండం అని ఏదో జపంలాగా నా ముందే చెబుతున్నావు? మరైతే తాతయ్య కూడా? అవును, తాతయ్య కూడా కాండమ్ యూజ్ చేస్తుంటారు. మీ నాన్న గురించి ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదు? ఒక్కటిచ్చానంటే నీకు. ఇందులో సిగ్గుపడడానికి ఏముంది? ఆ? పప్పు, ఆ? నీకిప్పుడు తాతయ్య గొంతు వినిపించిందా? వెనకాలేగా ఉన్నారు. ఆరెంజ్, గ్రేప్స్, పుల్లని మామిడికాయ, చిన్నప్పటి నుంచి మీకు ఇష్టమైన అన్ని ఫ్లేవర్స్ లోనూ కాండమ్స్ అన్ని మెడికల్ స్టోర్స్ లోను, జనరల్ స్టోర్స్ లోను దొరుకుతాయి. అవి అడగడానికి మీకు 18 ఏళ్లు నిండాలని లేదు. ఆడవాళ్ళు వెళ్ళి కూడా కాండమ్స్ కొనుక్కోవచ్చు. ఎందుకంటే వాళ్ళు సెక్స్ లో పాలు పంచుకుంటున్నారు కదా. వాళ్ళు నిక్షేపంగా వాళ్ళ పార్ట్నర్స్ తో కాండమ్ యూజ్ చేయమని సలహా ఇవ్వచ్చు. కాండమ్ యూజ్ చేయడం వల్ల లవ్ మేకింగ్ లోని సంతోషం ఎంత మాత్రమూ తగ్గదు. ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయడానికి ఇంకా చాలా మార్గాలున్నాయి. కాండమ్ ఒక ముఖ్యమైన సురక్షితమైన మార్గం. ఈ కాండమ్ 95 to 98% సంరక్షణ ఇస్తుంది. ఈ కాండమ్ అవసరం లేని ప్రెగ్నెన్సీని అడ్డుకోవడమే కాకుండా ఎన్నో రకాల సుఖ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ మీకు అర్థమయ్యాయా?
కాండమ్ కి ఫ్లేవర్ కి ఉన్న సంబంధం ఏంటో మీ నాన్నగారిని అడిగి తెలుసుకోండి. మన ఈ కొత్త కారు ఎలా ఉందో చూసి చెప్తావా? కారు గురించి నాకు దిగులు లేదు. ఈ ఎపిసోడ్ మీకు నచ్చుంటే వెంటనే దీనికి లైక్స్ ఇవ్వండి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చిందంటే మిగతా వాళ్ళకి షేర్ చేయండి. మీకు నాలాగే ఈ ఎపిసోడ్ నచ్చలేదంటే నేను మీకు ఇచ్చే ఆఫర్ని మీరు వద్దనలేరు. మర్యాదగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టెన్షన్ అవ్వకండి, వై ఫిల్మ్స్ గ్యాంగ్ని నేను చూసుకుంటాను. చెప్పమ్మా. పప్పు స్నాక్స్ తిన్నావా? తింటున్నాను. మీ నాన్న ఎక్కడ? ఆయన రూమ్ లో ఉన్నారు. తాతయ్య ఎక్కడున్నారు? ఆయన అక్కడే ఉన్నారు. తెలుసుకో. అమ్మా నీకు ఒక విషయం చెప్పనా? చెప్పు. తాతయ్య గురించి ఏమైనా చెప్తావా? లేదమ్మా, సాస్ గురించి. అయ్యో, సాస్ ఒలికిపోయింది. సాస్ కింద ఉలికిపోయిందా? పప్పు ఏంట్రా ఏమంటున్నావు? లేదమ్మా, నాకు ఈ రోజు తుమ్ములు వస్తున్నాయి. పప్పు రొంపగా ఉంటే నాప్కిన్ తీసుకుని తుడుచుకో. ఇక్కడ నాప్కిన్ లేదుగా. అరే నా పైజమా ఏమైందో తెలియట్లేదే. ఈ ఇంట్లో పెట్టిన వస్తువులు పెట్టించడం ఉండవు కదా. చ్చ! నా కబోర్డ్ లో ఉంటాయి, వెళ్ళి తీసుకో. ఓకే ఓకే, బాయ్. నేనుంటాను. బాయ్. థ్యాంక్ యూ. ఆర్ యు ఓకే? ఎస్ థ్యాంక్ యూ. యు వెల్కమ్. వెళ్ళండి. థ్యాంక్ యూ. నీకేం కాలేదుగా? లేదు. గాయ్స్ బి కేర్ఫుల్. రెడీ గోస్. ఇదిగో గోల్. పట్టుకో పట్టుకో. కమాన్ కమాన్, త్రో చేయి. పప్పు మెల్లగా వేయలేవా? హాయ్. హాయ్. ఎందుకమ్మా నీకు ఈ శ్రమ? మీ నాన్నగారు ఏం ఆయన పూజ చేస్తున్నారు? చేసుకుంటున్నారు. పప్పు యూజ్ యువర్ నాప్కిన్. పప్పు ఏమిటిది? నాప్కిన్. అది నాప్కిన్ అనుకున్నావా? అది కూడా నాకు తెలీదా? ఇందులో రాసిందిగా శానిటరీ నాప్కిన్ అని. దీన్ని ఎక్కడి నుంచి తీసావు నువ్వు? నీ కబోర్డ్ లో నుంచి. నువ్వేగా చెప్పావు వెళ్ళి తీసుకోమని. పప్పు, అవి లేడీస్ నాప్కిన్స్. వీటిని పిల్లలు వాడకూడదు. కానీ ఇది చాలా సాఫ్ట్ గా ఉంది. నాకు నచ్చింది. ఇలా చూడు పప్పు, వీటిని ముక్కు తుడుచుకోవడానికి యూజ్ చేయకూడదు. మరి దేనికి యూజ్ చేస్తారు? అది వీటిని ఎందుకు యూజ్ చేస్తారంటే, ఎందుకంటే ఐ బ్లీడ్ ఎవ్రీ మంత్. ఏ మమ్మీ, నీకు మంత్లీ ఏమైనా అవుతుందా? లేదు, నాకేమీ కాదు. యాక్చువల్లీ మంత్లీ 3 రోజులు అందరు లేడీస్కి అవుతుంది. అండ్ అందుకే ఈ నాప్కిన్ని యూజ్ చేయాలి. మీకేమీ కాదు. మరి ఎక్కడి నుంచి బ్లీడ్ అవుతుంది? ఎందుకు బ్లీడ్ అవుతుంది? ఈ విషయం ఎలా చెప్తాం వీడికి? వాడికంతా తెలుసు. వాట్? యు నో వాట్ ఇస్ వెజైనా? ఎస్, వజైనా, పీనస్, మాస్టర్బేషన్, కాండమ్, ప్రెగ్నెన్సీ అండ్ ఎవ్రీథింగ్. పంపు, ఇవన్నీ నీ సిలబస్ లో ఎక్కడున్నాయి? ఎవరు చెప్పారు నీకు? మై డాడీ. వాట్? ఏమండి, పిల్లలకి ఏమిటి మీరు చెప్పేది? వాడు తెలీదని చెప్పి అడిగితే నేను వాడు వదలకుండా అడుగుతూనే ఉన్నాడు, అందుకే చెప్పాను. ఓకే, ఇప్పుడు అడుగుతున్నాడుగా, దేనికి మీరే సమాధానం చెప్పండి. అవును డాడీ, మీరే చెప్పండి. మీరే అన్ని వివరంగా చెప్తారు. ఇది నేను పప్పు ఐడియా. ఓకే, అంటే విమెన్ ఇంటర్నల్ సిస్టమ్ ఉంది కదా, అది మెయిల్ బాక్స్ లా ఉంటుంది. లైక్ జీమెయిల్. యా, లైక్ జీమెయిల్. ఆ మెయిల్ బాక్స్ కి ప్రతి నెల ఒక మెయిల్ వస్తుంది. దానినే ఎగ్ అని అంటారు. ఇంతకీ ఆ ఈమెయిల్లో ఏముంటుంది? ఆ ఈమెయిల్లో ఏం రాసుంటుందంటే, పింగ్, మీరు ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటున్నారా అని రాసుంటుంది. మనకు ఆ ఈమెయిల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఈమెయిల్ ని ఎవరు పంపుతారంటే నేచర్, baby@nature.com నుంచి. సరే, ఆ ఈమెయిల్ కి రిప్లై ఇవ్వాలి కదా. ఒకవేళ ఎస్ అని ఇస్తే
ఉమెన్ ప్రెగ్నెంట్ అయిపోతారా? లేదు లేదు లేదు, రిప్లైకి ఒక ఎస్సే కాదు, ఆ రిప్లైతో పాటు మనం ఒక ఫైల్ అటాచ్ చేయాలి. ఏం ఫైల్? ఆ ఫైలే అదే మొబైల్ నుంచి ల్యాప్టాప్ కి ట్రాన్స్ఫర్ అవుతుందే, అదే యూఎస్బి కార్డ్ ఈస్ కనెక్టెడ్ టు యూఎస్బి పోర్ట్, గుర్తుందిగా? ఓ, స్పర్మ్ ఫైల్. ఎస్, ఆ ఫైల్ ని మనం మెయిల్ కి అటాచ్ చేసి నేచర్ కి పంపించామంటే పింగ్ 9 months లో పిల్లలు పుడతారు. ఈ నాప్కిన్ ని ఎప్పుడు యూజ్ చేస్తారు? నాప్కిన్ ని ఎప్పుడు యూజ్ చేస్తారంటే వెన్ మంత్లీ రెగ్యులర్ గా ఆన్సర్ చేయలేదంటే, అంటే నేచర్ పంపించే మెయిల్ కి మనం ఆన్సర్ ఇవ్వలేదంటే ఆ మెయిల్ స్పామ్ లోకి వెళ్తుంది, అప్పుడు ఇన్బాక్స్ నుంచి డిలీట్ అవుతుంది. ఎందుకు? ఎందుకంటే మెయిల్ బాక్స్ ని క్లియర్ చేయాలిగా, అప్పుడేగా నెక్స్ట్ మంత్ ఇంకో మెయిల్ వస్తుంది. సేమ్ ఈమెయిలా? మీకు ప్రెగ్నెంట్ అవ్వడం ఇష్టమా అని అడుగుతుందా? గుడ్ గుడ్ గుడ్, కరెక్ట్. ఎస్, సేమ్ ఈమెయిల్. ఒకవేళ ఆ ఈమెయిల్ కి రిప్లై ఇవ్వలేదంటే అది తానుగానే బాడీలోంచి బయటికి వెళ్ళిపోతుంది. అంతేకాదు, ఆ డ్యూరేషన్ ఉంది కదా, ఈమెయిల్ అంటే ఎగ్ బాడీలోంచి బయటకు వస్తుందిగా, అటువంటి ఫైల్స్ ని పీరియడ్స్ అని అంటాం. తర్వాత మెన్స్ట్రుయేషన్. మ్మ్. ఈ సమయంలోనే విమెన్ కి బ్లీడ్ అవుతుంది. కానీ ఎవ్రీ మంత్ ఎందుకు బ్లీడ్ అవుతోంది? పప్పు, ఎగ్ విడిగా బయటికి రాదు, అది బ్లడ్ తో కలిసి బయటకు వస్తుంది. పైగా ఆ బ్లడ్ ని వర్షంలా ఎవరూ కంట్రోల్ చేయడం కుదరదు. అది నిద్రపోతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, పనిచేస్తున్నప్పుడు వస్తూనే ఉంటుంది. పప్పు, బ్లడ్ డ్రెస్ అంతా అవ్వకూడదు కదా, అందుకే ఈ నాప్కిన్. కరెక్ట్. బికాస్ నాప్కిన్ లో బ్లడ్ సోక్ అవుతుంది. అయితే ఇది బాగా నొప్పిగా ఉంటుందా మమ్మీ? సమ్ టైమ్స్. కానీ అందరు అమ్మాయిలకి నొప్పిగా ఉంటుందని చెప్పలేం. అయినా నాకు ఎన్నో సంవత్సరాలుగా అలవాటైపోయిందిగా. ఎన్ని సంవత్సరాలుగా? చెప్పాలంటే టీనేజ్ నుంచి అందరు అమ్మాయిలకి ఈ ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. దాన్నే ప్యూబర్టీ అని అంటారు. టీనేజ్ నుంచి 50 ఏళ్ల వరకు ప్రతి నెల ఈమెయిల్ వస్తుంది. అయితే బామ్మకి ఈమెయిల్ రాదా? లేదు, నాకు ఆ ఈమెయిల్ నుంచి విడుదల లభించింది. దాన్నే మెనోపాస్ అని అంటారు. కానీ ఇది చాలా కష్టమైన విషయం కదా మమ్మీ. అంటే మీకు 2-3 రోజులు బ్లీడింగ్ అవుతుంది, పైగా దానికోసం మీకు ఎవ్రీ మంత్ ఈమెయిల్ వస్తుంది. నేచర్ అలాంటి పని చేయకూడదు. ఇట్స్ కాల్ స్పామ్. నా ఐడియా ఏంటంటే మీరందరూ దాన్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉండాలి. కుదరదు నాన్న. అమ్మాయిగా పుట్టాక బై డిఫాల్ట్ డెఫినెట్ గా ఈ ఈమెయిల్ ని సబ్స్క్రైబ్ చేయాల్సిందే. ఆడవాళ్ళలాగే మగవాళ్ళకు కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటే ఎంత బాగుంటుంది. మగవాడు ఎంతకాలం అని ఇన్ని కష్టాలు పడతారు? మీ ఆడవాడు చేసే పనులు మగవాడు ఏం చేయడం లేదు చెప్పు. మేము ఏం మాట్లాడుకుంటున్నాం మీకేం తెలుసు? లేదు బామ్మ, తాతయ్యకి ఎంతో తెలుసు. ఏమంటున్నావురా? ఇంత జాగ్రత్తగా ఉన్నా అమరక అక్కడికి ఎలా వచ్చింది? ఇదిగోండి తాతయ్య, ఇది యూజ్ చేయండి. ఇదిగోండి. మహిళలందరికీ పీరియడ్స్ వస్తాయి. అదేమి ఎక్స్క్లూసివ్ క్లబ్ కాదు, కానీ మగవాళ్ళకి అనుమతి లేదు. పీరియడ్స్ టైంలో ఆడవాళ్ళు పచ్చని ముట్టుకోవచ్చు, దాన్ని తినొచ్చు. అలాగే ఎప్పటిలాగా వాళ్ళు ఆడుకోవచ్చు, పడుకోవచ్చు, పరిగెత్తొచ్చు, జాబ్ చేయొచ్చు, అలాగే ఇంటి పనులు కూడా చేయొచ్చు. అంతెందుకో బ్లడ్ కూడా డొనేట్ చేయొచ్చు. పీరియడ్స్ అనేది ఒక వ్యాధి కాదు. దీనివల్ల ఆడవాళ్ళకి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ రావు. ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో కూడా సహజంగా ఉండొచ్చు. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ మహిళ దాన్ని కంట్రోల్ చేయలేదు. ఎందుకంటే పీరియడ్స్ అనేది ఎంతో సహజం. దాన్ని ఏ రిమోట్ తోనో ఆన్ ఆఫ్ చేసి కంట్రోల్ చేయలేము. అసలు పీరియడ్స్ అనేవి రాలేదంటే నువ్వు అసలు పుట్టేవాడివే కాదు. ఈ పీరియడ్స్ వల్ల రిలేషన్షిప్ లో ఏదైనా ప్రాబ్లం వస్తుందా అని మీ నాన్నగారిని అడిగి తెలుసుకోండి. मारी एंट्री यार दिल में बजी घंटी।
ఎపిసోడ్ నచ్చుంటే దీన్ని సంతోషంగా లైక్ చేయండి. మీకు మా ఎపిసోడ్ బాగా నచ్చిందంటే దీన్ని వెంటనే షేర్ చేయండి. ఒకవేళ మీకు ఇది అర్థం కాలేదంటే మళ్ళీ దీన్ని చూడండి. ఈ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఏం కాదు, రిలాక్స్ రిలాక్స్. రిలాక్స్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. మిస్టర్ బచ్చో, Yes. ఓకే అనుకుంటే మీరు ఆపరేషన్ థియేటర్ కి రావచ్చు. లేదు, నేను ఐఎమ్ నాట్ ఓకే. సపోజ్ నేను లోపలికి వచ్చానంటే తను వదిలేసి నాకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. వద్దు. లెట్స్ గో. Okay. లెట్స్ ఏం కాదు, భయపడకండి. ఏం కాదు. You can do it. భయపడకండి, Yes. ఏం కాదు. You can do it. డోంట్ వరీ, గట్టిగా బ్రీత్ చేయండి. Keep breathing. Keep breathing. Come on, జ్యోతి వస్తా. Hey, Nick. నిన్ను భలే చూసి కలిసావురా. ఎన్ని రోజులైంది? ఎలా ఇక్కడేం ఉన్నావురా? చేస్తున్నావు? రేయ్, నాకు సెకండ్ బేబీ పుట్టబోతోంది. ఓ నిజమా? Oh, Hey, thank you. సూపర్. నా ఫ్యామిలీ అక్కడ ఉన్నారు. రా, రా, పరిచయం వెళ్దాం. చేస్తాను. ఈయనే మా నాన్నగారు. నమస్తే అంకుల్. తను చల్లగా ఉండు. నమస్తే ఆంటీ. మై రాక్ స్టార్ పునీత్. హలో చామ్. ఇద్దరం కాలేజీలో కలిసి చదువుకున్నాం. అవునండి. నాన్న, మీరు వెయిటింగ్ రూమ్ లో వెయిట్ చేయండి, మేము వచ్చేస్తాం. అవును, నువ్వేంటి ఇలా వచ్చావు? సడన్ గా అమృత్ కి ఫ్రాక్చర్ అయిందిరా. వావ్. అంత సంతోషం ఎందుకు? అది కాదు, నేను వావ్ ఎందుకన్నానంటే మీరిద్దరూ ఇన్ని సంవత్సరాలుగా కలిసి ఉన్నారు కదా. ఇట్స్ రియలీ అమేజింగ్. నిజమే అనుకో. అవును, ఏదో అన్నావే, ఆ ఫ్రాక్చర్ ఎలా? అదే నీ దగ్గర దాపరికం ఎందుకు? యాక్చువల్గా నేను నెట్లో ఒక సాలిడ్ పొజిషన్ చూశాను రా. అదే నిన్న ట్రై చేద్దాం అనుకున్నాం, బోన్ ఫ్రాక్చర్ అయిందిరా. నాకేం కాలేదు, నేను పైనున్నానుగా. అయినా వాడికి ఇలా అవుతుందని అనుకోలేదురా. ఏది ఎక్స్పెరిమెంట్ చేయాలో తెలీదు. ఎన్ని రోజులు ఒకే మిస్టర్ లైఫ్ వత్సో, ఉండడం కొంచెం కొత్తగా మీరు try కొన్ని చేద్దాం పేపర్స్ లో అనుకుని- సైన్ చేయాలి, ఇవ్వండి. ఓకే, నువ్వు వెయిటింగ్ రూమ్ లో వెయిట్ చేయి, నేను వచ్చేస్తాను. ఓకే, నువ్వు కానీ 1 minute, నేను సైన్ చేసి వచ్చేస్తాను. ఏయ్ చామ్. నమస్తే Hello, అంకుల్. uncle. నమస్తే ఆంటీ. ఎవరికైనా ఒంట్లో బాలేదా చూడ్డానికి వచ్చావా? అవునంటీ, నా రూమ్మేట్ ఒకడు ఉన్నాడు, వాడికి బోన్ ఫ్రాక్చర్ అయిపోయింది. ఓహో. అందుకే ఇక్కడికి. టేక్ కేర్. థ్యాంక్స్ ఆంటీ. ఏమండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే Excuse me? ఓకే ఆంటీ. కూర్చో బాబు. థ్యాంక్స్ అంకుల్. మ్, థ్యాంక్ యూ. నీ రూమ్మేట్ తో కలిసి ఉంటున్నావా? అవును అంకుల్. అంటే నీకు ఇంకా పెళ్లి కాలేదు కదూ? లేదు అంకుల్. ఏ అమ్మాయి నచ్చలేదా? యాక్చువల్గా అది కాదు అంకుల్. అయితే ఓ పని చేయి, నువ్వు పూనాకొచ్చేయి. ఒక చక్కటి సంబంధం చూసి నేను నీకు పెళ్లి చేస్తాను. వద్దు థ్యాంక్స్ అంకుల్, బట్ నాకు పెళ్ళంటేనే ఇష్టం లేదు. నిజంగా ఇష్టం లేదా? లేదు అంకుల్. ఓ, నీకు ఆ ప్రాబ్లమా? అవును. ఏంటి? పప్పు, నువ్వు ఓ పని చేయి, క్యాండీ కొనుక్కురా. క్యాండియా? ఏ ఫ్లేవర్? క్యాండీ వద్దులే, హాజ్మోలో కొనుక్కురా. ఓకే తాతయ్య. జాగ్రత్తగా వెళ్ళు. నీ ప్రాబ్లం ఏమిటో నాకు బాగా అర్థమైంది. ఏమంటున్నారు? బాగా వీక్గా ఉన్నావా? శీఘ్రస్ఖలనం అవుతుందా? లేదు, నరాల బలహీనత ఉందా? అటువంటిదేమి లేదు. ఇది ఏంటంటే నాకు తెలుసు బాబు, నువ్వు ఒక పని చేయి, ఓరపిచ్చుక లేహ్యాన్ని పాలలో బాగా కలుపుకుని తాగి తర్వాత నీకు ఇంకో విషయం చెప్పమంటావా? ఏంటి అంకుల్? నీ ఫ్రెండ్ ఆనంద్ ఉన్నాడుగా, ఆ, వాడు పుట్టడానికి నేనొక్కడనే కారణం కాదు, ఏమిటి? ఓరపిచ్చుక లేహ్యం కూడా కారణమే. ఓ అదా, అలా అంటున్నారా? అయ్యో అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్, కానీ నాకు అవన్నీ అవసరం లేదు. నాకు ఒంట్లో ఏ లోపం లేదు. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నట్టున్నావా? కరెక్టా? నువ్వు అలా ఏం దాయకూడదు. చెప్పు చెప్పు చెప్పు, నీ సమస్య ఏమిటి? త్వరగా చెప్పు. చెప్పు చెప్పు. అది ఏంటంటే అంకుల్, నాకు లేడీస్ అంటే ఇంట్రెస్టే లేదు. ఐ డోంట్ లైక్ గర్ల్స్. నాకు వాళ్ళని చూస్తున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ కలగవు. అలాగా? అంటే నువ్వు కఠోర బ్రహ్మచారివా? కాదు కాదు అంకుల్, యాక్చువల్లీ ఐఎమ్ నాట్ స్ట్రైట్. ఏమంటున్నావు? నిన్ను చూస్తే అలా లేవే. ఎంత బాగా మాట్లాడుతున్నావు, మా కాళ్ళ మీద పడి దీవెని కూడా తీసుకున్నావే. లేదు లేదు, ఐఎమ్ నాట్ లైక్ దట్. ఐఎమ్ హోమోసెక్షువల్ అంకుల్.
హోమోసెక్చువల్ అంటే ఏమిటో తెలుసు కదా? ఆ, ఆహా. ఓ హోమో అలాగా కొంతమంది దాన్ని షార్ట్ ఫామ్ లో homo అని కూడా కరెక్టే చెప్తారు. చెప్తారు. అవును. హోమో కరెక్టే. దిస్ ఇస్ ద రీజన్ వై ఐ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్. బట్ గుడ్ గుడ్. రియల్లీ అవును. థ్యాంక్ యూ సో మచ్ అంకిల్, మీరు ఓపెన్ గా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. 1 మినిట్ అంకుల్, నేను బయలుదేరాలి. అమృత్ ని డిశ్చార్జ్ చేస్తున్నారు. వెళ్ళిరా. మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది అంకుల్. ఒకసారి You are so ఇంటికి cool. రావయ్యా. తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ అంకుల్, బాయ్. ఇదిగోండి తాతయ్య మీరు అడిగిన హాజ్మోలా. థ్యాంక్ యూ. నేను ఒకటి అడగాలి, కూర్చో. ఆ? అన్నట్టు హోమో అంటే ఏమిటో తెలుసా? అంటే హోమోసేపియన్ అంటే ఏమిట్రా? ఇది కూడా తెలీదా? హోమోసేపియన్ అంటే హ్యూమన్. మనందరూ హోమోసేపియన్సే. మనం అందరం ఉన్నా ఆ, హోమోసేపియన్ కి షార్టే హోమోనా? అంటే హోమో అంటే మనిషా? yes. మరి వాడు ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు? ఎక్కడో తొంతోందే. హోమోసేపియన్ హోమో ఏమీ అర్థం కావడం లేదే. ఒరే, హోమో అంటే ఏమిట్రా? నాన్న, నాన్న, ఎందుకు సడన్ గా ఆ విషయం అడిగారు? నాకు ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలి. హోమో అంటే ఏమిటి? అంటే ఇప్పుడు మీరు అడిగేది హోమోసెక్షువల్ గురించి. ఇదే వాడు చెప్పాడు. హోమో ఏమన్నా? సెక్షువల్ అంటే ఏంట్రా? దాని గురించి మీకు తెలీదా? ఒరే, తెలిస్తే ఎందుకు అడుగుతాను, చెప్పరా? నాన్న, అది స్వలింగ సంపర్కం. ఆహా. ఇది సెక్స్కు సంబంధించిన విషయం అని నాకు ముందే తెలుసుంటే ఈ ప్రశ్న నేను అడుగుండేవాడినే కాదు. అవునా? దాని పేరులోనే సెక్స్ ఉందిగా, హోమోసెక్షువల్. అలా చూస్తే సెక్సోఫోన్ కూడా ఉంది. అందులో సెక్స్ లేదు, ఫోను లేదు. అది నిజం అనుకోండి, కాకపోతే ఒక నిమిషం, ఇప్పుడే నాకు అర్థమైంది. నిఖిల్ ఎందుకు పెళ్లి వద్దంటున్నాడు అంటే వాడు స్వలింగ సంపర్కుడా? అవును. అంటే నీ ఫ్రెండ్ ఒక హోమోనా? అందరూ ఇంత పోతే ఎందుకు అరుస్తున్నారు? తాతయ్య మీరు హోమోనే. ఏంటి ఇన్నేళ్ళు ఈ విషయం నాకు తెలియకుండా దాచారా? ఏవి ఈ నేడుగా నాతో కాపురం చేస్తున్నావు, నీకు తెలీదా? నీ మొగుడు హోమో కాదు. అయ్యో, ఎందుకు ఇలా అరుస్తున్నారు? ఎవరు హోమోసెక్షువల్, ఎవరు హెట్రోసెక్షువల్ అని బయటకు వెళ్ళి మాట్లాడుకోండి. ఇక్కడ ఉండకండి, లోపల ఆపరేషన్ జరుగుతుంది. సార్, మీ ఆర్డర్ తీసుకొచ్చాను. ఎక్కడ పెట్టు? ఇదిగోండి. థ్యాంక్స్. పప్పు, నువ్వు దానికి అర్థం తెలియకుండా మాట్లాడుతున్నావు. ఈ హోమో అనేది చాలా మంది తప్పుగా అనుకుంటున్నారు. కొంతమంది ఈ మాటని హోమోసేవియన్స్ కి యూజ్ చేస్తారు, హోమోసెక్షువల్స్ కి యూజ్ చేస్తారు. అంటే హోమోసెక్షువల్ మనుషులు కారా? కాదు పప్పు, అది మనుషులే. కానీ మనుషుల్లో రకరకాల జెండర్స్ ఉన్నాయి కదా, మేల్, ఫీమేల్. అలాగే వాళ్ళ సెక్షువాలిటీ కూడా రకరకాలుగా ఉంటాయి. అంటే హోమోసెక్షువల్, హెట్రోసెక్షువల్ అలా. నాకు ఏవి అర్థం కాలేదు. ఏదైనా స్టోరీలా చెప్పండి, జాక్ అండ్ జిల్ లాగా. నేను ఎక్కువగా నీళ్లు తాగొద్దని చెప్పాను కదా. ఒక మనిషి తన శరీరానికి కావాల్సినన్ని నీరు తాగాల్సిందే. ఆ నీరే అవసరమైన ఎనర్జీని ఇస్తుంది. 73% బ్రెయిన్ కి, హార్ట్ కి అవసరం అవుతుంది, 83% లంగ్స్ కి. అందుకే చెప్తున్నాను, రోజు 5 లీటర్స్ నీళ్లు నేను తాగాలి. నేను ఎవరు తాగమన్నారు, ఎవరు అవస్థపడమన్నారు? ఇక్కడ వాష్రూమ్ ఎక్కడుంది? స్ట్రైట్ అండ్ రైట్ ఆంటీ. ఏ, వీడు నిన్ను ఆంటీ అంటున్నాడు. నన్ను కాదు, నిన్నే అలా పిలిచింది. నన్ను కాదు, నిన్నే ఆంటీ అన్నాడు. దేనికి ఎందుకు నీతో టెన్షన్ అవుతావు? వాదించే టైం లేదు నాకు. అర్జెంట్, నేను వెళ్ళాలి. గొడవ పడతావు. నీతో పప్పు, కలిసి బయటికి రావడం నాదే తప్పు. జాక్ అండ్ జిల్ ఇంకెప్పుడు నీతో రాను. అది కూడా ఒక కథే. కానీ ఒక్కో కథలోనూ జాక్ జిల్తో మాత్రమే ఆడుకోవడం లేదు. జాక్ కొన్ని కథల్లో జానీతో కూడా ఆడుకోవచ్చు. ఇంకా కొన్ని కథల్లో జిల్ వచ్చి జిమ్తో కూడా క్రికెట్ ఆడుకోవచ్చు. ఏంట్రా ఈ విషయంలో క్రికెట్ ఎక్కడి నుంచి వచ్చింది? నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఈ క్రికెట్ ఆట కూడా సెక్షువాలిటీ లాంటిదే. ఆడ మగ కలిసి ఆడే ఆటకి హెట్రోసెక్షువాలిటీ అనే పేరు.
అదే ఇద్దరు ఆడవాళ్ళు ఇద్దరు మగవాళ్ళు ఆడితే దాన్నే హోమోసెక్షువల్ అని అంటారు. హోమోసెక్షువల్ మగవాళ్ళని గే అని అంటారు. హోమోసెక్షువల్ అమ్మాయిల్ని లెస్బియన్స్ అని అంటారు. పప్పు, నువ్వు ఎలా ఆడాలనుకుంటే అలా ఆడుకోవచ్చు, కానీ నువ్వు ఆడే గేమ్ సరదాగా ఉండాలి. అరే, వాడితో ఏంట్రా ఈ విషయాలు? ఇవన్నీ విని వాడు వెళ్ళి జానీతో క్రికెట్ ఆడాడంటే ఆ తర్వాత ఊరుకోండి, ప్లీజ్. అంటే మన జానీ లేదా జిమ్ తో ఎవరితో అయినా క్రికెట్ ఆడొచ్చా? కాదు 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 పప్పు, దాని అర్థం అది కాదు. ఈ క్వశ్చన్ కి తాతయ్య నీకొక కథ చెప్తారు. ఏంటి? నేనా? నాకు ఇటువంటి కథలేవీ తెలీదు, నన్ను వదిలే. అవునా? కొంచెం ఉండండి, నేను మీతో చెప్పిస్తాను. మీ చిన్నప్పుడు మీ నాన్నగారు ఎందుకు మిమ్మల్ని కొట్టారో చెప్పండి. అదా, అది ఎందుకంటే అప్పట్లో నేను లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేసేవాడిని. అంటే నేను లెఫ్టీన్ అన్నమాట. ఆయన నన్ను రైటీ చేయాలనుకున్నారు. ఎందుకు? అంటే ఆయన ఎడం చేత్తో రాయడం తప్పు అనుకునేవారు. ఆయన నన్ను చావచేత కొట్టి రైటీగా మార్చేశారు. కానీ నేను లెఫ్టీగా ఉన్నప్పుడు నా హ్యాండ్ రైటింగ్ ఎంతో అందంగా ఉండేది. అవి అక్షరాలు కావు, చిత్రకళ దేవి. తను మీ గర్ల్ ఫ్రెండా? డ్రాయింగ్ డ్రాయింగ్. ఓ, ఇప్పుడు డ్రాయింగే కాదు, రైటింగ్ కూడా కరెక్ట్గా రావడం లేదు. ఏదో బరికేసినట్టుగా ఉంటుంది. ఒకవేళ మా నాన్న నన్ను లెఫ్టీగానే ఉండనిచ్చుంటే. మీరు రైటియా లెఫ్టియా అనేది మీ చేతిలో లేనప్పుడు ఒకరు హోమోసెక్షువలా హెట్రోసెక్షువలా అనేది వాళ్ళ చేతిలో ఉండదు. ఎవరో ఒకరు చెప్పడం వల్ల హోమోసెక్షువల్ గానో హెట్రోసెక్షువల్ గానో మారిపోలేరు. అదేవిధంగా హెట్రోసెక్షువల్ గా ఉన్న ఒకరిని హోమోసెక్షువల్ గా బలవంతంగా మార్చలేం. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి, ఎందుకంటే ప్రకృతి మిమ్మల్ని అలాగే సృష్టించింది. ఇంతకీ మన హోమోసెక్షువలా హెట్రోసెక్షువలా? హెట్రో. నో. మీరు? నేను హెట్రోనే. ఎస్ పప్పు, నువ్వు హోమోసెక్షువలా హెట్రోసెక్షువలా అనేది టీనేజ్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. చాలా సంతోషమైన విషయం. కూతురు పుట్టిందా నీకు? Congrats. పద, త్వరగా వెళ్దాం. మన పప్పు చెల్లెలి పేరు పప్పి అని పెడదాం. నాన్న ప్లీజ్, ఈ పేరు దయచేసి మీరు పెట్టకండి. ఏ? ఆల్రెడీ నేను మీతో లేదు లేదు, ఈసారి అది కాదు, నేను పేరు పెడతాను. కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ Thank సిస్టర్. అంకుల్ మీకు కూడా కంగ్రాచులేషన్స్. నమస్తే అంకుల్. వీడే నా బాయ్ ఫ్రెండ్ అమృత్. చెప్పాను. నమస్తే అంకుల్. అమృత్, ఏంలా అందరూ ఉంటే ఏ ప్రాబ్లం లేదు. ఎంత ఈజీగా తీసుకున్నారో తెలుసా? పర్వాలేదు బాబు, పర్వాలేదు. థ్యాంక్స్ అంకుల్. మీలాగే అందరూ ఉంటే చాలా బాగుంటుంది. మా నాన్న కూడా నా ఫీలింగ్స్ని అర్థం చేసుకోలేదు. చల్లగా ఉండు. ఉండండి, ఒక్క నిమిషం. ఇది నేను మీకు ఇచ్చే గిఫ్ట్. వావ్, ఇది మీ ఇద్దరికీను. 50-50 తీసుకుంటాం. డాడీ, ఈ నిఖిల్ అంకుల్ అమృత్ అంకుల్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? పప్పు వాళ్ళు పెళ్లి చేసుకోలేరు. ఎందుకని? ఎందుకంటే ఇండియాలో అటువంటి రూల్ ఉంది. అంటే ఇద్దరు హోమోసెక్షువల్స్ కలిసి పెళ్లి చేసుకోలేరు. ఈ రూల్ ని ఎవరు పెట్టారు? గవర్నమెంటే పెట్టారు. గవర్నమెంట్ కి హోమోసెక్షువల్ రైటీ లెఫ్టీ కథ తెలియదా? తెలీదనే అనుకుంటున్నారు. ఈ రూల్స్ ని మార్చడం కుదరదా? కుదురుతుంది. ప్రజలు తలుచుకుంటే కుదురుతుంది. ఎలా? పప్పు, ఇది డెమోక్రసీ దేశం. అటువంటి దేశంలో ప్రజల దగ్గరే పవర్ ఉంటుంది.
డాడీ, ఈ డెమోక్రసీ అంటే ఏంటి? పప్పు మనం బయలుదేరదాం, టైం అవుతోంది. నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం నెక్స్ట్ సీజన్లో చెప్పనా? ఓకే. హోమోసెక్షువాలిటీ వ్యాధేమి కాదు, అది ఫ్యాషన్ ట్రెండ్ కాదు, వెస్టర్న్ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ కాదు. మనుషులకున్న బంధాల్లో అది కూడా ఒక బంధం. హోమోసెక్షువల్ కి విడిగా ట్రీట్మెంట్ తీసుకోవాలని లేదు, ఇది హెటరోసెక్షువల్ లా సహజమైంది. హోమోసెక్షువల్ అనేది సంబంధంతో వ్యాపించదు, అదేమి వైరస్ కాదు. హోమోసెక్షువల్ అంటే దెయ్యమో పిశాచో పట్టినట్టు అర్థం కాదు, కానీ అలా ఎవరు అనుకుంటారో వాళ్ళ మనసులోనే దెయ్యమో పిశాచో ఉంటుంది. హోమోసెక్షువాలిటీ, హెటరోసెక్షువాలిటీ లాగా ఈ లోకంలో ఇంకా చాలా సెక్షువాలిటీస్ ఉన్నాయి. ఈనాటికి ఎన్నో దేశాల్లో హోమోసెక్షువాలిటీని ఒక పెద్ద నేరంలో చూస్తున్నారు. పలంగ్టాడ్ ఆసనాస్ అంటే ఏంటి, అవి ఎలా జరుగుతున్నాయని మీ నాన్నగారిని అడిగి తెలుసుకోండి. సెక్స్ అనేది చాలా నార్మల్ అయిన విషయం. దాని గురించి వివరంగా తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. అందుకే పిల్లలు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అమ్మా నాన్నల బాధ్యత, ఇంటర్నెట్ది కాదు. ఈ సమాధానం పిల్లలకే కాదు, అందరికీను. మీ అందరికీ మా సిరీస్ నచ్చి ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటే వెంటనే మా అన్ని ఎపిసోడ్స్ ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. లేదంటే Why Films వారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే సీజన్ 2 Durex presents the Asli Pappu and Papa. Please share this video with all papas who should have this chat with their pappus. And for every share, Durex will donate a condom. Sex Chat with Pappu and Papa. Presented by Durex Feel Thin, India's thinnest condom. In association with Chings. I love Desi Chinese. నానా 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 ఓ మాట అడగనా? అరే అడుగు పప్పు అడుగు, ఆ మాట ఏంటి? నానా 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 హస్త ప్రయోగం అంటే ఏంటి? అది అందరికీ అవసరమా? దానిలో సమస్యదైనా ఉందా? అరే ఆశ అనేది అందరికి ఎప్పుడైనా వచ్చు, అది అవసరమా అనవసరమా అనేది మనకొద్దు. నానా 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 కాండం ఎందుకు చెప్పు? దాని వల్ల లాభం ఏంటి వివరించు నాతోటి. మన ఒంటి బాగే కాదా మనకు ఎంతో ముఖ్యము, ఎయిడ్స్ లాంటి సంభోగ రోగాన్ని అది ఆపును. పప్పు బుజ్జి పప్పు, ఇంకా ఏంటి అడుగు? పప్పు ముద్దుల పప్పు, ఇంకా ఏంటి అడుగు?